లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఈ కేసులో ఇకపై డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసింది సిట్. 2 పిటిషన్లను విచారించింది ఏపీ హైకోర్టు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం అంటోంది. మా ప్రతినిధి వసంత్ అడిగి మరింత సమాచారం తీసుకుందాం. వసంత్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం చెప్పినట్టుగా తెలుస్తోంది. విచారణలో ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చాయి? లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి డిఫాల్ట్ బెయిల్ పై విడుదలైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పిటిషన్ల పైన ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ సవాల్ చేస్తూ సిట్ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. వీటితో పాటుగా మరొక పిటిషన్ కూడా సిట్ దాఖలు చేసింది. అందులో ప్రధానంగా వీరు ముగ్గురికి లాగానే మరికొందరు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. వారికి బెయిల్ పిటిషన్ల పైన బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా తగు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా సిట్ ఇటు ఏపీ హైకోర్టును కోరింది. సిద్ధార్థ్ లోద్రా ఇటు సిట్ తరఫున వాదన వినిపించారు. తగు ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో వరుసగా అరెస్టులు, రిమాండ్లు కొనసాగుతున్నటువంటి వేళ ఇటీవల అనూహ్యంగా 4గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా ఆ బెయిల్ ఆర్డర్స్ లో కూడా పలు సిట్ వైఫల్యాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. వాటికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని అంశాలు బెయిల్ ఆర్డర్స్ లో పేర్కొన్నారో వాటిని కూడా తొలగించాలంటూ కూడా సిట్ ఏపీ హైకోర్టును కోరినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన తగు ఆదేశాలను ఈ రోజు సాయంత్రం జారీ చేస్తామంటూ కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఈ సిట్ దాఖలు చేసినటువంటి ఈ బెయిల్ ఆర్డర్స్ పైన స్టే విధించాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా వారి ముగ్గురు నిందితులకు కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. రైట్ వసంత్. అది లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్స్ చూసాం. ఈ కేసులో ఇకపై డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మరొక పిటిషన్ కూడా సిట్ దాఖలు చేసింది. 2 పిటిషన్లను విచారించింది ఏపీ హైకోర్టు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం అంటుంది. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదన వినిపించారు. 3 నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లోని పలు అంశాలను తొలగించాలని సిద్ధార్థ్ లూత్రా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.